గైస్ వెల్కమ్ బ్యాక్ టు గేమింగ్ ఇన్ తెలుగు 150. ఈరోజు ఏంటంటే మనమైతే మ్యాడ్ టు బిగ్ సిటీ పార్ట్ 2 అనమాట. సో అందరు అడుగుతున్నారు పార్ట్ 2 అని, మీకోసం అని పార్ట్ 2 చేస్తున్నా. ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో మనమైతే గేమ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ అయితే మనకి మ్యాడ్ టు బిగ్ సిటీ అని ఓన్లీ అని చెప్పేసాం ముందే. సో లాస్ట్ టైం అయితే మనం షూటింగ్ తీసుకున్నాం కాబట్టి ఈసారి అయితే మనం ఫస్ట్ అయితే మనకు గన్ వచ్చింది ఇక్కడ 63 bullets. సో మనం అయితే ఇప్పుడు క్లాసికల్ది సింగిల్ గేమ్ తీసుకుందాం. సింగిల్ గేమ్లో ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి చేస్తాం అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో కొన్ని కార్స్ అయితే డెస్ట్ డ్రైవ్ కూడా ఉంటాయి. మనమైతే మన దగ్గర అయితే ఈ కార్ ఉంది. ఈ కార్ అయితే మనం తీసుకెళ్తాం. సో అందరైతే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఎలా డ్రైవ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనమైతే కొన్ని పార్కింగ్ ఏరియాస్, అంటే సపోజ్ డబ్బులు ఎలా సంపాదించాలనే ఉంటుంది. ఇక్కడ మంచి మంచి కార్స్ కూడా ఉంటాయి. సో ఇది గేమ్లో అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదేంటంటే పోలీస్ స్టేషన్ లోపల ఎలా ఉంటుందని చూపిస్తాం. సో పోలీస్ స్టేషన్ లోపల అయితే ఇలా ఉంటుంది. సెల్లార్ అన్నమాట. ఇది కార్ ఇక్కడైతే పార్క్ చేసేద్దాం. సో మనకైతే కార్కి లాక్ అనేది కూడా వేసుకోవచ్చు. సో మనమైతే కార్కి లాక్ వేసుకున్నాం. ఎందుకైనా మంచి స్టెప్ దగ్గర పెట్టుకుంటే కార్ మంచిది. సో పోలీస్ స్టేషన్ ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. ఇదన్నమాట పోలీస్ స్టేషన్. సో మనమైతే మెట్లు ఎక్కుతున్నాం. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడైతే ఇది బయటికి వెళ్ళనీకి సపోజ్ మెయిన్ డోర్ లాంటిది. ఇక్కడైతే ఇది స్టాఫ్ రూమ్ లాంటిది. ఇదైతే కిచెన్. ఇది కూడా కిచెన్స్. ఎవరు ఉంటే వాళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన. ఇది జైలు. ఇవన్నీ జైల్స్. సో ఇది లోపల నుంచి కాకుండా బయట నుంచి వెళ్ళేది, అంటే వెనకాల నుంచి. సో ఇటు వెళ్తే మనకైతే వాష్రూమ్ అన్నమాట. సో మనమైతే కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. మళ్ళీ మేము ఇటు వచ్చాము. కార్ సెల్లార్లో ఉంది కదా కారు. సెల్లార్లోకి వెళ్దాం. సో కార్ అయితే వచ్చేసినాం కార్ దగ్గరికి. సో కార్ అయితే తీసుకున్నాం. సో జాగ్రత్తగా అయితే నడపాలి. సో బయటికి వెళ్ళడానికి దారి అవుతుంది. సో ఇదైతే పోలీస్ స్టేషన్ అనమాట. సో జాగ్రత్తగా అయితే నడపాలి మనం. ఇవైతే చిన్న చిన్న కాలనీస్ అనమాట. ఇట్లా అప్పుడప్పుడు టైం ఫర్ యాడ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడైతే మనకి యాడ్ చూస్తే మనకి ఏదో ఒక గిఫ్ట్ అనేది వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడు అయితే యాడ్స్ వస్తూ ఉంటాయి. సో యాడ్స్ అయితే మళ్ళీ అయిపోతుంది. లాస్ట్ దాకా వచ్చేసింది. సో లాస్ట్ దాకా అయితే వచ్చేసింది. ఇక్కడ అయిపోయింది కదా యాడ్. ఇక్కడ రాంగ్ బటన్ వస్తుంది. రాంగ్ బటన్ మీద క్లిక్ చేద్దాం. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఇదైతే చిన్న చిన్న గల్లీలు అన్నమాట. ఇక్కడైతే మనం బ్యాడ్మింటన్ అవన్నీ కూడా ఆడుకోవచ్చు. స్టెన్స్ కూడా వేసుకోవచ్చు. సో మనమైతే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయాం. సో ఇటు సైడ్ వెళ్తే మనకైతే ఒక
గార్డెన్ అనేది ఫంక్షన్ హాల్ అయితే వస్తుంది. సో ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ అటు ఉంటుంది. సో మనం అయితే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు మెయిన్ రోడ్. సో ఇటు నుంచి ఇందాక వచ్చాం కదా ఇటు నుంచే, కాకపోతే అది అటు నుంచి వచ్చాం, ఇటు నుంచి వచ్చాం. సో మనకైతే చాలా కార్స్ అయితే ఉంటాయి, చూసారు కదా రేంజ్ రోవర్ వస్తుంది. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్. సో ఇక్కడ చాలా బెలూన్స్ అనేది అయితే ఉంటుంది. సో ఇటైతే ఇటు కూడా వెళ్ళొచ్చు అనమాట, కాకపోతే మీకు అంతా చూపిస్తాను. జాయింట్ వీల్ అక్కడ ఉంది, చిన్న స్టెంట్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా కొట్టాను స్టెంట్. మళ్ళీ స్టెంట్ కొడదాం. సో మళ్ళీ అయితే మనమైతే వెళ్ళిపోదాం మెయిన్ రోడ్ మీదకి. సో మనకైతే మ్యూజిక్ ఆప్షన్ కూడా ఇక్కడైతే ఉంటుంది. ఇటు నుంచి అయితే అసలు రోడ్ ఉండదు, ఇటు నుంచి అసలు రోడ్ ఉండదు కాబట్టి తీసుకెళ్తా. నుంచి కూడా అంటే ఎవ్వరు వెళ్ళరు, ఇటు నుంచి మనం వెళ్తున్నాం. సో మంచి మంచి కార్స్ అలాంటివి అయితే ఇటు హౌసెస్ కూడా ఉంటుంది. మన ఇంటి నుంచి మనం ఎంత దూరం వచ్చామో తెలుసుకోనికి మ్యాప్లో ఉంటుంది. ఇదిగో మన బ్లూ హౌస్, ఇది మనం చాలా 5 కిలోమీటర్స్ వరకు వచ్చేసినాం. ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది, స్టెంట్ కొట్టేద్దాం. మనకైతే ఇక్కడైతే మనకి యాడ్ చేస్తే $15 అని ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం వెళ్తే ఇది ఒక పార్కింగ్ ఏరియా అన్నమాట. ఎన్ని కార్స్ కావాలంటే అన్ని కార్స్ పార్క్ చేసుకోవచ్చు. స్టెంట్స్ కూడా కొట్టుకోవచ్చు, ఎవ్వరు ఏమనరు. ఇది కూడా ఒక గార్డెన్ అన్నమాట. ఇది గార్డెన్ ఇటు అంటే ఇటు వాటర్ ఫాల్స్. సో మన బంపర్ అయితే కొంచెం డ్యామేజ్